హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఇవాళ మనం పురుషః సినిమా టీంతో ఉన్నాం. మే 22న ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయాయి. అయితే కీరవాణి గారు రీసెంట్గా పాట పాడారు ఈ మూవీలో పాట పాడారు. అయితే జాలి పడేదెవరు, మగవాళ్ళ మీద జాలి పడేదెవరు అంటున్నారు. ఇంతకీ వీళ్ళ మీద ఎందుకు జాలి పడాలండి అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ టీమ్, ఎలా ఉన్నారు? మనతో పాటు ఉన్నారు మన యాక్టర్ కమీడియన్ సప్తగిరి గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. అలాగే పవన్ కళ్యాణ్ బాతులా గారు లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ రయాంచ, అక్కడ విషిక గారు బాగా కసితో ఉన్న కసిరెడ్డి, అంటే యాక్టింగ్ కామెడీ మీద కసితో. ఓకే, యాక్టింగ్ అండ్ కామెడీ మీద బాగా కసిగా ఉన్న కసిరెడ్డి రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే హీరోయిన్ హాసిని గారు ఉన్నారు. వెల్కమ్ టీమ్. అయితే సప్తగిరి గారు ఏమంటారు అసలు, ఎందుకు చూస్తుంటే ఫస్ట్ ఈ ముగ్గురికి మీరే లీడర్లా కనిపిస్తున్నారు. పురుష జాతి ఆనిముత్యం అంటే మీరులాగే అన్నారు. ఏమంటారు, లీడరా మీరే ఈ టీంకి? ఓ రకంగా చెప్పాలంటే సీనియర్గా కూడా నేనే లీడర్ కాబట్టి వీళ్ళిద్దరు సంసారాన్ని చెడిపేసేది నేనే. అవునా? నాకు యాక్చువల్ ఎవరైనా పచ్చగొట్టే నచ్చదండి. వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోసి ఎడగొట్టేస్తుంటాను. అలాంటిది జరిగింది. సో అలాంటిది జరిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది ట్రైలర్లో చిన్న హింట్ ఇచ్చాం. వాళ్ళకి మామూలుగానే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తైక్వాండో వీటితో పాటు ఇంకా చాలా వచ్చే సినిమాలు ఆ విద్యలన్నీ మా పైన ప్రదర్శించి మమ్మల్ని వాళ్ళ దారిలోకి ఎలా తెచ్చుకున్నారనేది పురుష సినిమా 22వ తారీఖు రిలీజ్. ఓకే. అయితే ఎప్పుడు చూస్తుంటాము, ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్లో ఫ్రెండ్స్. ఒకడు ఎప్పుడు చూసినా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాడు, పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా మీ ముగ్గుట్లో ఎవరు ఉన్నారు? నాకైతే కసిరెడ్డి గారు అనిపిస్తున్నారు కొంచెం. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే అందులో అసలు వాళ్ళ బాధ ఏంటి అని గుచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సలహాలు అనవసరంగా ఇస్తూ ఉంటారు, కానీ అది బిస్కెట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్ ఎవరో మీరని నాకు అనిపిస్తుంది. ఏమంటారు ఈ మూవీలో? ఎవరికి సలహాలు? అవునా? మీ బాధలు మీకే ఉన్నాయా? నాకంటే బాధలు ఏమి ఉండవు. అవును, లేవా? నేను అసలు బాధలు వచ్చినా సరే బాధల కింద ఫీల్ అవును. నేను ఎవరికి సలహాలు ఇవ్వను. మరి నీకు ఏమొచ్చో అది చేసుకుని వెళ్ళు అంతే. మీరు ఈ మూవీలో బాగా తన్నులు తిన్నట్టు అనిపిస్తున్నారు. ఎవరు తిన్నారు? లేదు, చూడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే కొట్టేవాళ్ళు ఉన్నాను, కొట్టించుకునే వాళ్ళ ఉన్నారు అనిపిస్తుంది. ఏమంటారు మీరు, కొట్టించుకున్నారా లేదా? పురుషుల కోసం సినిమా తీసామండి. అవునా? మేము ఎందుకు కొట్టించుకుంటాం? ఏమో మా ట్రైలర్ లో అనిపిస్తుంది అలా. మరి ఏమంటారు? ట్రైలర్ అలా చూపిస్తాం, అప్పుడు మీరు వద్ది భర్తను అలా కొట్టాలని మీరు కొంచెం ఫీల్ అయ్యి హ్యాపీగా హస్బెండ్ని తీసుకుని థియేటర్కి వస్తారు. మీరు ఎప్పుడు చూడండి మీ వారిని? ఇంకా కొట్టలేదు. ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా ట్రై చేయొచ్చు. అప్పుడు మేము కూడా వస్తాం. విషిక మీరు కొడుతుంటే మేము చూస్తామండి. మా సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి లిఖిత గారు వాళ్ళ హస్బెండ్ కొట్టారంటే ఆ సౌండ్లు ఉంటాయండి నా సామిరంగా. అలాగే ఫైట్స్ గురించి విషిక గారు ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఫైట్స్ అది అన్న చెప్పాలండి. అవునా? ఫైట్ అసలు ఎలా తీసుకున్నారో అమ్మాయి ఎలా సెలెక్ట్ చేశారు? కాఫీ అన్నానరా మీ దండం పెడతా, పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నా. పోనీ మీరు చెప్పండి విషిక గారు, హౌ వాజ్ ఇట్? అంటే ఏమైనా ముందు నుంచి ప్రాక్టీస్ ఉందా, జిమ్నాస్టిక్? లేదు, నాకు ఏం ప్రాక్టీస్ లేదండి. బట్ నేను జిమ్ చేస్తుంటా రెగ్యులర్ గా. డైరెక్టర్ సార్ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే ఒక వాల్ మీద ఒక మార్క్ ఉంది, అక్కడ వరకు కాళ్ళు లేపు అని అన్నారు. అదే ఆడిషనా? ఓకే. లేమంటే సగమే లేపగలను అన్నాను, సగం లేపా, ఇంకో సగం సెట్ లో లేపుదూలే, ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఓకే అని అన్నాను. లేపండి సార్ చూద్దాం. అంటే యాక్చువల్గా ఎవరైనా ఆఫీస్కి వెళ్తే మీ యాక్టింగ్ ఎలా ఉంటుందో కాబట్టి ఆల్రెడీ అమ్మాయి ప్రూవ్డ్ కాబట్టి బిఫోర్ మంచి మూవీస్ చేసి కోర్ట్ అవన్నీ మూవీస్ చేసింది కాబట్టి యాక్టింగ్ పరంగా డౌట్ లేదు, బాగా చేస్తుంది. డెఫినెట్గా షీ విల్ గివ్ గుడ్ పర్ఫార్మెన్స్. డౌట్ ఏంటంటే ఈ సినిమాలో మన కసిరెడ్డిని కొట్టే సీన్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మామూలు రెగ్యులర్గా కొట్టకుండా కొంచెం కరాటే స్టైల్లో కొట్టాలని అనుకున్నాడు. అందుకని రాగానే ఒక మార్క్ వాళ్ళ పైన ఒక మార్క్ వేసి మీరు ఇంతవరకు కాలు ఎత్తగలిగితే సినిమాలో మీరు సెలెక్ట్ అన్నారు. ఆ అమ్మాయి సగం ఎత్తి అయినా సెలెక్ట్ అన్నారు. ఓకే. అలాగే మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్, హాసిని గారు ఎలా అనిపించింది మీకు సప్తగిరి గారితో నటించడం? నిజంగా చాలా ఒక చాలా బాగుందండి.
ఓపెన్ చెప్పాలంటే చాలా బాగుందండి మా ఇద్దరు సీన్స్. అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేసింది నన్ను కొట్టడం. రియల్ లైఫ్ లో కూడా షాపింగ్ అంటే ఇష్టమా? బాగా ఇష్టమా? చాలా. అమ్మాయిలు అంటే షాపింగ్ చేస్తారు సప్తగిరి గారు, మీ ప్రాబ్లం ఏంటి ఇవ్వడానికి డబ్బులు కానీ ఏదైనా? అట్లా అంటే ఏమున్నది, ఇప్పుడు నెక్సెస్ మాల్ ఉంది, మేము దాన్నే కొనుక్కోమంటాం, వాళ్ళు ఏమంటే షాపింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇబ్బంది అంటే డబ్బులు ఉండాలి కదండి. అంటే మిడిల్ క్లాస్ ఉంటాం, లో మిడిల్ క్లాస్ ఉంటాం, హైయర్ క్లాస్ ఉంటాం, రకరకాలుగా మనం మన స్థాయి దగ్గర షాపింగ్ చేయాలి. అవును. మన స్థాయికి మించి షాపింగ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇంకా కష్టపడాలి. ఇంకా అమ్మా ఏది నెంబర్ చెప్పు బాబాయ్ది. పెద్ద ఇంకా అదే ఆ కష్టపడడానికి రోడ్లు వేయాలి, కంకర రాళ్ళు ఎత్తాలి, రోడ్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా, మీదే లవ్ స్టోరీ అందులో. ఐ థింక్ మీ ఇద్దరికి పెళ్ళైపోయింది అనుకుంటున్నాము. రియల్ కూడా పెళ్ళి అయిపోయింది. మీ ఇద్దరికి లవ్ స్టోరీ ఉందా ఏంటి? అంటే మీరేమో చాలా డీసెంట్ హౌస్ వైఫ్ లాగా కనిపిస్తున్నారు, మరి డీసెంట్ హౌస్ వైఫ్ లాగా కనిపించిన మీ ప్రాబ్లం ఏంటి అక్కడ? ఏం కష్టాలు పెట్టారు? ఉండరా అండి డీసెంట్? ఫేస్ ఎంత ఉందో ఇయర్ రింగ్స్ అంత ఉందా, అవి వేసుకోవద్దని ఆయన అంటాడు. లేదు నాకు ఇంకా పెద్దవి కావాలి, ఈ ఇయర్ రింగ్ ఇలా పెడితే ఈ చెవిలోంచి చెవిలోకి రావాలి, ఇయర్ రింగ్ చూడన్నా. అంటే మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ అమ్మాయే దొరుకుతుంది అనేంతవరకు వెయిట్ చేయరు. 10th ఒక అమ్మాయి ఇష్టపడి ఉంటాం, ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాం, డిగ్రీకి వచ్చిన తర్వాత 4-5 అమ్మాయిని ఇష్టపడి ఉంటాం, ఇట్లా లిస్ట్ 1 డజన్ వరకు ఉంటుంది దాన్ని. ఇవి లైఫ్లో అలా జరిగిన తర్వాత మ్యారేజ్ తర్వాత ఎక్కడో వాళ్ళు కనపడుతుంటారు మరి. సో అప్పుడు మనం ఆ ఉద్దేశంతో చూడం, హ్యాపీగా చూస్తాం. సో ఇలా మనవాడికి 1 డజన్ మంది ఉంటారు ముందు. ఉన్నారా సార్ మీకు పవన్ గారు? అది చూడు నా తమ్ముడు చెప్పొద్దని కథ చెప్పేశాను నేను. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఆ అమ్మాయికి ప్రాబ్లం. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు, ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు, పక్కింటికి ఎందుకు వెళ్ళావు, ఆ పక్కింటికి ఎందుకు వెళ్ళావు, వీళ్ళంతా నీకు ఏంటనేది ఆ అమ్మాయి ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటనేది మెయిన్ స్టోరీ. దాని బిఫోర్ వీళ్ళకి ఉన్న లవ్ స్టోరీ చాలా ఎమోషన్గా ఉంటుంది. ఓకే. లవ్ సాంగ్ కూడా ఉందా? అవును. ఏది ఇదే సినిమా అంటుంది మన మన పురుషానే కదా. అప్పుడు ఎవరు ఆ డాన్సర్ అమ్మాయి ముందు పరిచయమైన అమ్మాయి కదరా. నేనేదో ఒక రకంగా చెప్పాను, నేను భూ కొట్టాను నేను రా. లేదా మాకు పరిచయం. సరే ఓకే, కొంచెం చేంజ్ చేసిన పర్లేదు. రయాంచ గారు ఏం చెప్తారు మీరు? కరెక్ట్. మీ ఇద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ వస్తుంది కాబట్టి మీకు ముందు నుంచే పరిచయం ఉందా? అంటే హోంవర్క్ లాంటివి ఏం చేశారా? వర్క్షాప్స్ చేశాను. ఓకే. షూట్ ముందు అదేమైనా హెల్ప్ అయిందా? హెల్ప్ అయింది. లేదా వీళ్ళందరూ ర్యాగింగ్ తోని అది పోయిందా? లేదు నాకు ఇలా హౌస్ వైఫ్ అవన్నీ అంత టచ్ లేదు కాబట్టి డైరెక్టర్ సార్ అన్ని నేర్పించారు. తను మాత్రం చాలా హెల్ప్ అయింది, చాలా కాన్ఫిడెంట్గా. ఎక్కడ లైక్ మేమన్నా ఒకసారి జోకులు వేసుకుని నవ్వుకున్నా కానీ తను ఎక్కడ మిస్లీడ్ అవ్వకుండా పని చేసింది. అయితే అందరు అనుకుంటారు యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ అవ్వాలని. అసలు మీరేం అనుకున్నారు, ఏమనుకొని వచ్చారు? మీకు హీరో అవ్వాలనే ఉండేదా? అంటే అలా ఏం లేదు, నాన్నగారు అడిగారని చేశాను. ఓకే. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా బాగా చేశారు. టీజర్లో డాన్స్లు కూడా వేసినట్టున్నారు టీం అంతా. సార్ సప్తగిరి గారు డాన్స్లు కూడా వేసినట్టున్నారు, అడ్వైజ్ ఇస్తున్నారు వైఫ్ అంటే అని. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది వైఫ్ అంటే ఎలా ఉండాలో. లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ వైఫ్లు అంతా మనం బాగా చూస్తుంటాం కాబట్టి. ఓకే. కాదండి, మన చుట్టూ ఉన్న చాలా మందిని చూస్తూ ఉంటాం కదండి, వాళ్ళ అనుభవం అనేది మనకు తప్ప షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళంతా ఎవరు కాళ్ళు మొక్కుతారు? పెళ్ళి కాని వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. బాబాలు, స్వాములు, పూజారులు, వీళ్ళ కాళ్ళు మొక్కే మొక్కు. సో ఈ సినిమాలు మన అలాంటి వాళ్ళు అనమాట. సో మనకు దగ్గర సలహాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళని ఎలా బాగుపరచాలో చేస్తుంటాం. తేడా వస్తే ఇంకా కోర్టు డైవర్స్ హ్యాపీగా 2వ మ్యారేజ్ కూడా సెట్ చేస్తాం దగ్గర. హాస్ని గారు, మీరు ముందు మీకు చెప్పినప్పుడు 3 హీరోయిన్స్ ఉంటారు అని చెప్పినప్పుడు, ఎప్పుడైనా హీరోయిన్స్ అంటే మనము లీడ్గా చేయాలి అనుకుంటాము, మరి కాంబినేషన్ ఉంటుంది అని చెప్పినప్పుడు వాట్ ఎక్సైటెడ్ యూ ఈ మూవీ చేయాలని? సార్ నాకు కాల్ చేసినప్పుడు ఒక హీరోయిన్గా రోల్ ఉంది, నువ్వు వచ్చేసే స్టోరీ చెప్తామని చెప్పారు. వచ్చిన తర్వాత ఒక 15 minutes చెప్పాను. నేను సార్ ఇంత పెద్ద స్టోరీ 15 minutes అంటే ముగ్గురు స్టోరీ కదా, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అని చెప్పారు. చాలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ స్టోరీ ముగ్గురి కూడా చాలా ఇండివిజువల్గా చాలా బాగుండే. నాది తన ఇండివిజువల్గా డిఫరెంట్ ఉండే అండ్ చాలా బాగుంది. సో ఇంకా ప్రొసీడ్ అయిపోయా. ఓకే. సప్తగిరి గారు ఉంటారని చెప్పారా? లేదు,
చెప్పలేదా? ఎవరు నాకేం చెప్పలేదు, జస్ట్ వన్ డేలో అలా వచ్చాను, కొంచెం చెప్పారు. ఓకే, స్టోరీ నచ్చి ఎస్ 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 ఓకే. తర్వాత సార్ ఉన్నారని తెలిసింది. సరే కసిరెడ్డి గారు, ఇప్పుడు అడిగితే ఇది ఏ మూవీ అని అడుగుతుంది కదా, స్టోరీ విన్నా అని చెప్తుంది కదా. ఆ స్టోరీ వేరే. సరే వేస్తా. బీటీవీ గణేష్ గారితో సీన్స్ ఉన్నాయి మీవి, అవునా? కామెడీ టైమింగ్ బాగుంటుంది మీది. లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా వేస్తారు. ఆ డైలాగ్ ఏదైనా మాకు చెప్తారా? మీ మూవీలో ఏదైనా లాస్ట్ లో అంటారు కదా, మీది నచ్చిందండి అని. మాది అదే, ఆ. Cue మా ఫ్రెండ్స్ తీసుకుంటారా? కన్నా మీదే బాగుంది సార్ అంటే. అది ఆ సీన్ ఎలా చేశారు? అంటే ఆ కామెడీ ఎలా ఉండే బీటీవీ గణేష్ గారితో కాంబినేషన్? అంటే ఖచ్చితంగా బాగుంటుందండి. సీనియర్స్తో చేసేటప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు నేను అన్నతో చేసేటప్పుడు అన్నకి నాకు చాలా ఉంటాయి. బట్ ఆ ఏజ్ డిఫరెన్స్ సినిమాలో మీకు కనపడదు. ఇక అంటే అది చేసేటప్పుడు కేర్ తీసుకుని అన్న మా మా ఏజ్లో వచ్చేసి అంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా మీకు సినిమా చూస్తే అర్థమవుతుందండి. అంటే కొత్తగా చూస్తారు. నేనైతే సప్తగిరి అన్న కోసం అయితే నేను అదే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసినన్ని ఒకలా ఉంటాయి. ఈ సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్తారో సప్తగిరి అన్న కోసం అది ఉండదు ఖచ్చితంగా. ఓకే. ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా చూపించి డైరెక్టర్ ఒకవేళ అన్న మళ్ళీ ఒకవేళ అంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. రోజు ఒక బాడీ లాంగ్వేజ్లోనే వెళ్తూ ఉంటాం. అది అలవాటు అయిపోయి అన్నకు వచ్చేస్తూ ఉంటే డైరెక్టర్ వచ్చి అన్న 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 ప్లీజ్ అన్న అన్న అంత వద్దన్నది ఇక్కడ అన్న ఓకే బ్రదర్ అది అంటే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, అది అలా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే చేద్దాం, అలాగే చేద్దాం, నువ్వు అలాగే ఉండు, మళ్ళీ నేను మధ్య మధ్యలో వచ్చేస్తుంటాను, నువ్వురా అని అన్న కేర్ తీసుకుని అన్నతో వర్క్ చేయడం, ఈ టీవీ గణేష్ గారితో వర్క్ చేయడంతో ఎంటర్టైన్మెంట్. మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో అది జస్ట్ ఒక 10% అంతే, మిగిలిన 90% సినిమాలో ఉంటుంది. ఓకే. అలాగే విశిక గారు, గోల్డెన్ లెగ్ అంటున్నారు మిమ్మల్ని. అన్ని మూవీస్ హిట్ అవుతున్నాయి, ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అఫ్ కోర్స్, టీజర్ చూస్తే అనిపిస్తుంది. మీరేం చెప్తారు ఈ మూవీ గురించి? అసలు మీరు లైఫ్లో చూసిన ప్రాబ్లమ్స్కి ఈ మూవీలో కనెక్టివిటీ ఎలా అనిపించింది మీకు? మోస్ట్లీ కపుల్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అనండి. లైక్ బయట మనం ఏం చూస్తాం అవి, కాకపోతే బయట రియాలిటీలో అవి చాలా చిన్న ఇష్యూస్ అని అనుకుంటాము, బట్ అవి రియల్ టైంలో చాలా పెద్దగా మారుతాయి. సో అవి చూపించాం, కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్ వేలో చూపించాం పురుషతో. బట్ అందరూ కపుల్స్ అందరూ కనెక్ట్ అయిపోతారు. అండ్ డెఫినెట్లీ వైఫ్స్ మూవీ అయ్యాక ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ని పట్టుకొని ఫోన్ కాంటాక్ట్ ఎవరు అనేసి ఆ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. తీసుకెళ్ళి సినిమా చూపిస్తే అది మళ్ళీ గొడవలు అయిపోతాయి ఫోన్ తీయమంటదని వచ్చి కూడా రాదు. సో యా, ఆ ఫన్ జనరేట్ అవుతుందండి మంచిగా. ఓకే. అయితే అనంత్ శ్రీరామ్ గారు కూడా చేశారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, మీరు కాంబినేషన్ ఉంది మీతోని. ఎలా అనిపించింది ఆ అనంత్ శ్రీరామ్ గారితో? సప్తగిరి గారు, అనంత్ శ్రీరామ్ గారితోని కామెడీ టైమింగ్. అనంత్ శ్రీరామ్కి నాకు ఒక మంచి స్టోరీ ఉందండి, ఫ్లాష్ బ్యాక్. ఓకే. నేను పరుగు సినిమాతో యాక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఆ క్యారెక్టర్ చేయాల్సింది అనంత్ శ్రీరామే. ఓకే. ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని భాస్కర్ గారికి చెప్పింది కూడా నేనే. సో ఆయన అడిగాను, నేను చేస్తాను బ్రదర్ ఆ క్యారెక్టర్ అన్నాడు. సో చివరిగా నా ఫైనల్ మూవీలో ఆయన చేయలేదు ఆ క్యారెక్టర్. అప్పుడు ఓకే. ఆయన చేయకపోతే నా దగ్గర చేయించాడు. సో అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆయన చేయకపోతేనే సప్తగిరి ఈరోజు ఉన్నాడు. ఆ రోజు ఆయన చేసిన ఈరోజు సప్తగిరి ఉండేవాడు కాదు. సో ఆ మెమరీస్ అంతా గుర్తు చేసుకున్నాం. ఆయన ఎలా ఉంటుంది, ఆయన డిఫరెంట్ టిపికల్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఆయన కట్అవుట్ కూడా చాలా టిపికల్గా ఉంటుంది. చాలా బాగా. ఇంకోటి సోలో కార్డ్ రాశారు ఈ సినిమాలో. ఆ సాంగ్స్ గురించి మాకు మధ్యలో మాట్లాడుతూ ఉండడం, ఈ లైన్స్ ఎలా రాశాను, ఆ పురుషుల గురించి ఎలా రాశాను, అవన్నీ కూడా లిరిక్స్ సంబంధించి మాతో బాగా డిస్కస్ చేస్తూ చాలా బాగా వెల్ నాలెడ్జ్ పర్సన్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన శ్రీరామ్ గారు బయట మాట్లాడినా కానీ సాహిత్యం అలా తనకు వస్తుంది బయట, అవును, జస్ట్ క్యాజువల్గా మాట్లాడినా కానీ. అయితే మీరు టీజర్లో చూస్తే అన్ని కష్టాలే చూపించారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమ కూడా ఉంటుంది. మరి అది ఎప్పుడు చూడబోతున్నాం? థియేటర్లో చూడబోతున్నారు. ఒక్క సీన్ కూడా పెట్టలేదు మా కోసము. మేమేమో ట్రైలర్ రిలీజ్ అయింది లేదు కదా? టీజర్ కదా, అదే ట్రైలర్లో మేము అది కూడా జాయిన్ చేయాలని చూస్తాం. అదే హస్ని గారు, మీకు ఎలాంటి హస్బెండ్ అయితే బాగుంటది అనిపిస్తుంది మీకు? హస్బెండ్ క్వాలిటీస్ వద్దా? మీ టీంలో చూసిన దాంట్లో బెస్ట్ అంటే ఎవరు మీరు తీసుకుంటారు? హస్బెండ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్. ఇలా చూసి నన్ను చూసి కసిరెట్ ఏమో అనుకుంటున్నాను.
మరి ఏం నచ్చింది మీ హస్బెండ్ లో క్వాలిటీస్? అది హస్బెండ్ చెప్తారు, మీకెందుకు చెప్తారు? మేము తెలుసుకోవాలండి. అప్పుడు మళ్ళీ మీరు ఇష్టపడితే అమ్మో, కాంపిటీషనే కదా. అంటే ఇష్టపడతా. డబ్బులు లేకపోయినా నా గురించి సంపాదించి ఏదో ఒక పని చేసుకొని షాపింగ్ కి డబ్బులు ఇచ్చారు మా హస్బెండ్. అప్పులు చేసి అప్పుడు వాళ్ళ ఇంటికి తరుముకుంటే అప్పులు చేసి ఏడ్చి ఏదో చేసి నాకు డబ్బులు ఇచ్చేవారు. క్వాలిటీ నచ్చింది. మీ ఆ వైఫ్ అమ్మాయి పెట్టే టాస్క్ నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తానండి. నిజమా? నిజం. మూవీలో? మూవీలో అదే బయట ఎందుకు చేస్తామండి. అయినా నేను సీరియస్ తీసుకోరు. అవునా? తీసుకోరంట, సీరియస్ తీసుకోరంట ఆ, మీరు. అస్సలు ఉన్నాడా అని అడుగుద్ది ఫోన్ చేసి. ఉన్నాడా ఎత్తేసారా చాలు. ముందు డబ్బులు పంపించాల్సింది షాపింగ్ కి అంటారేమో. వచ్చేస్తుందండి ఎక్కడ అక్కడికి. ఏరా కార్డు గోకలేదు, కార్డు గోకే ఆడ పని చేయలేదు అంటే నేనేం చేయను చెప్పండి. సో అంత శాడిస్ట్, సైకో. సైకో. మీ వైఫ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? హెయిర్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, టార్చర్ పెట్టడం కూడా అందమైన టార్చర్ ఉంటుంది. అంటే హార్ష్గా ఉండదు బిహేవ్ చేయడం. ఇప్పుడు మామూలుగా సిగరెట్తో కాలుస్తాం కదా, అమ్మాయి కురివి కట్ అంటారు కదా, దాంతో ప్రేమగా హాయ్ అని పెడితే ప్రేమగా కాల్చుతుంది, ప్రేమగా తంతుంది, ప్రేమగా తిడుతుంది. మనం అది ప్రేమ అనుకునేలో మొత్తం ముగిసిపోయింది జీవితం. సో అటువంటి ఒక తెలియని ఒక హ్యాపీనెస్ సైకో. ఓకే. మీ వైఫ్ తో మీకు ప్రాబ్లం ఏంటండి అసలు? ఏదండి కాదు, ఈ విషిక గారు ఎవరో కాదు. ఏముండదు అంటే అనుమానం ఎక్కువ. అవునా? మీకా అమ్మాయికా? నాకు అనుమానం ఉంటే ఇప్పుడు మీకు వచ్చి నన్ను అడగరు, మీరు అవును అడుగుతారు. ఏదో చేసుంటారు మీరు, అందుకే అనుమానం వస్తుంది వైఫ్స్ కి. యాక్చువల్గా చెప్పు, అది సిజర్ మ్యాన్ కదా. టైలర్, నేనేమో టైలరింగ్ చేస్తూ ఉంటాను. అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. కానీ మీరు ఎక్కువ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు. అమ్మాయిలు వేసినప్పుడు కొలతలు తీసుకోవాలి కదండి వీడు. ఆ టైంలో ఇంకా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా చేస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా తెప్పుగా చూస్తారు. ఓకే. మీకేం నచ్చలేదు, నచ్చింది మీ హస్బెండ్ లో? ఎందుకు ఊరికే కొడుతున్నారంట హస్బెండ్? అలానే కొలతలు తీస్తా అని సాటు తేడాగా బిహేవ్ చేస్తుంటారు వచ్చిన వాళ్ళతో. మరి కోపం వస్తుందిగా మనకి. అంతేనా? ఓ 2-3 కరెక్ట్, కోపం వస్తుంది కానీ 2-3 తగిలిస్తే లైన్ లో ఉంటారని. ఎన్నో తగిలిచ్చారు, 2-3 ఏంటి సార్? కొత్త బ్యాగ్ తీసి బయట వేరే వాయించారు. అలాగే మీ లవ్ స్టోరీ, పాపం ఆమె ఏం చేసిందండి మీకు? ఎందుకంత కసి? అంటే అయిపోయిందని తవి బయట తీయడం. మీకేంటి ప్రాబ్లం మీ హస్బెండ్ లో? అబద్ధాలు చెప్తాడన్ని. అవునా? తప్పు కదండి పవన్ గారు. మా పాస్ట్ అంతా చెప్తాము, వాళ్ళ పాస్ట్ చెప్పరు. వైఫ్ తో మాట్లాడకుండా పక్క మాట్లాడుకుంటాడు, అదే ప్రాబ్లం. మా పాస్ట్ అంతా చెప్తాము, వాళ్ళ పాస్ట్ చెప్పరు. అవును, నాకు ఒకటి అర్థం కాదు. అందరు అబ్బాయిలు అంటారు పెళ్లికి ముందు మీ పాస్ట్ చెప్పండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటారు. మరి చెప్పిన తర్వాత అదే పాయింట్ లో ఎందుకు గొడవ పడతారు మీరు? సైకోలం కాబట్టి మనం కదన్న ఒప్పుకుంటున్నారా? వాళ్ళు మీరా? మీరే సార్, మీ గురించి అరే క్వశ్చన్ కరెక్ట్ గా రా నువ్వు. నేను కరెక్ట్ గా నేను ఆన్సర్ ఈ క్వశ్చన్ కరెక్ట్ గా నిన్న మన మీద వేసుకోలేదు, ఎందుకని వాళ్ళ మీద చెప్పారు సైకో. నిజం. నేను నిజం సైకోలా మీరు? అబ్బాయిలందరూ తప్ప, అందుకే అలా చేస్తారు. మరి విడాకులు తీసుకోండి, వెళ్ళిపోండి ఇంటికి, మేము పెళ్లి చేస్తాం. చెప్పమంటే ఫాస్ట్ చెప్తారు. ఆ ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ కూడా అవ్వదు. గొడవ అవుతే ఏమవుతుంది, అంతే కదన్నా. పెళ్లి అయిపోయింది అని చెప్పరు. సీరియస్ మ్యాటర్లు అన్ని దాచేసి సిల్లి అని చెప్పేసి ఇదే నా పాస్ట్ అంటారు. రేపు పొద్దున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అన్ని ఇలా తవ్వకాన్ని నుంచి బయటకు వచ్చినట్టు ఒక్కొక్క వజ్రాలు బయటకు వస్తాయి. అప్పుడు కుక్కర్లు, డ్రమ్ములని, డ్రమ్ములని, ఫ్రిడ్జ్లని, హనీమూన్లని జరుగుతుంది. ఈ ఐడియాలు అబ్బాయిలకే వస్తున్నాయి సార్, అదే చెప్తున్నాను. ఈ డ్రమ్ములు, కుక్కర్లు చేసినంత అమ్మాయిలు మేడం. అబ్బాయిలకి వస్తాయండి. పాపం నీకు తెలియదు కదా. అప్పుడు వాటర్ కావాలి, వాటర్ ఓనర్ ఏమో వాటర్ షార్టేజ్ ఉందంటున్నాడు, నువ్వు డ్రమ్ లో పెట్టుకోమన్నాడు అంటే అడిగి తెలియక పాపం డ్రమ్ కొనుక్కుంది ఎత్తాడు. అలాగే ఇతనే చెప్తాడు, చంపి నన్ను డ్రమ్ లో పెట్టే అని చెప్తాడు ఇతనే, అబ్బాయి. లేకపోతే నన్ను చంపేసిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టిన అబ్బాయి చెప్తాడు. అలాగంటే కుంటే చంపేస్తాడు అన్ని. అలాగేదండి. నిజాలు ఒప్పుకుంటే నవ్వు, ఒప్పుకుందమ్మా నవ్వింది.
అయితే మీ అందరి కాంబినేషన్ లో సీన్ ఉంటుందా? అంటే మాకు ఎప్పుడు విడివిడిగా కనిపిస్తున్నారు అబ్బాయిలు తప్ప, అమ్మాయిలు ఎప్పుడు ఒక సీన్ లో కనిపించలేదు. ఉంటది. మీ అందరి కలిపి మేము థియేటర్ లో చూడగలుగుతాం ఒకేసారి. చాలా ఉంటాయండి. మ్మ్. నాది 6-7 సీన్స్ మాక్సిమం ఉంటాయి. అంటే మీ ముగ్గురు లేడీస్ అందరు ఫ్రెండ్స్ అలా ఉన్నారు. ఇది ఒక మంచి క్యూట్ కోడ్ డ్రామా. ఓకే, ఇంతకు ముందు సేవ్ ద టైగర్స్ మూవీస్ వచ్చింది, సో అందులో చాలా ఎంటర్టైన్ అయ్యాం మేము. అలాంటి మాదిరిగా మీ మూవీ ఉంటుందా? ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా బాగుంటుందండి, ఎందుకంటే సేవ్ ద పురుషాస్ ఇది. అంతే, సేవ్ ద పురుషాస్ ఇది, సేవ్ ద బ్లాక్ క్రోంబరస్, టైగర్స్ కాదు. మనమేరా, నేను బ్లాక్, నువ్వు బ్లాక్, ఆడు బ్లాక్. అయితే సెట్ లో ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మాతో? ఫన్నీ ఇన్సిడెంట్ మాకు నువ్వు వచ్చిందని మీకు రావాలని లేదు కదా. వస్తుంది, చెప్పండి. వస్తుందా? ఎందుకు షేర్ చేసుకో. హాస్పిటల్ సీరియస్ గా చెప్పు, సీరియస్ గా ఉండమంటే తను పడిపోయింది కదా. హాస్పిటల్ సీన్ పాప చాలా సీరియస్ గా సీన్ చేయాలన్నారంట, ఆ అమ్మాయి నిజంగానే పడిపోయింది. పడిపోయింది. డైరెక్టర్ అన్నారు ఓన్లీ 3 సెకండ్ అన్న సీరియస్ గా ఉండండి, కెమెరా ముందు అందరు ఉన్నారు, 3 సెకండ్ ఓన్లీ. ఎందుకు మీరు అందరు నవ్వుతూ ఉండేదా? ఫన్నీ మేమందరం నవ్వుతుండే కదా, వీళ్ళిద్దరు నవ్వుతుండే, వీళ్ళని చూసి మేము నవ్వాల్సి అసలు ఆ సీన్ లో మనం లేనేలేము. ఉన్నారు. ఉన్నావా? ఉన్నాం పురుష ఉన్నాం, అసలు ఉన్నావురా మనం. పురుషే కదా. పురుష. ఓకే, ఉన్నా. అయితే నిజంగా పడిపోతే తిని సేవ్ చేశారా లేదా? నవ్వారండి. అంటే ఆ రేంజ్ అంటే మనం ఏమనుకుంటాం, షార్ట్ జరిగితే పడిపోతే బాబోయ్ ఎవరికి ఏంటది ఎవరు తగ్గ ఆ టైపులో ఎవడో తగ్గట్లేదు అన్నట్టు. ఓకే, అదే అంతకి లేదు ఇంతకి లేదు. మీలో ఎక్కువ ఫుడ్ ప్రియులు ఎవరు? మీరా? ఏమేం ట్రై చేశారు? షూటింగ్ ఎక్కడ జరిగింది? మనిషిని తప్ప షూట్ మేము చేసింది అయితే మోస్ట్లీ హైదరాబాద్ లోనే చేసాం. సో బాగా తిన్నా, ప్రొడక్షన్ గట్టిగా పెట్టింది ఫుడ్, మాకు బాగా తిన్నాను. అయితే మీ ముగ్గురు లేడీస్ కలిసినప్పుడు ఈ అబ్బాయిలకు మీ హస్బెండ్స్ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడు, వాళ్ళ ఎక్సెల్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరు ఎక్సెల్? వీల్ ఎక్సెల్ గురించి. మీకు తెలుసా వాళ్ళ ఎక్సెల్ ఆహా, తెలుసు. ఎంత మంది ఉన్నారు, ఎవరు ఉన్నారు? తెలుసో తెలీదో మనకెందుకు, తెలుసు అని అనుకోవడమే, మనం మాట్లాడుకోవడమే ఇంకా దాని గురించి. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టండి, మనకు ఒక అమ్మాయి తెలుసు, ఏమో ఉండొచ్చేమో అయ్యి ఉండొచ్చేమో అన్న టాపిక్ లో ఇంకా నైట్లు గడిపేస్తాం. కావాలి ఏదో మొగుడిని ఏదోలాగా హింసించాలి. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అయిపోయింది కదా. డైరెక్టర్ గురించి అడగండి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రీవెప్ గురించి అడగండి. మ్మ్. వాళ్ళ గురించి కాసేపు టైం పాస్ చేద్దాం. అవును. డైరెక్టర్ గారి గురించి అడగండి. మీరు అడగండి, క్వశ్చన్ అడగండి మేడం. క్వశ్చన్ అడగ మీరు హాసిని గారు, సో డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఎలా ఉంటారు సెట్స్ లో? అంటే ఫైటింగ్ సీన్స్ కూడా కొరియోగ్రాఫ్ చేసినట్టున్నారు. సో మీకైతే లేదనుకుంటా ఫైటింగ్ సీన్స్. విష్క గారికి ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయా? ఉన్నాయి. మీకు కూడా అదే మాకు కనిపిస్తుంది టీజర్ లో. ఏమన్నారు? మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్? హీఈస్ వెరీ హంబల్ పర్సన్. అంటే ఒక డైరెక్టర్ అక్కడ నుండి మానిటర్ దగ్గర నుండి వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పడం, అండ్ అంత స్వీట్గా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అది తప్పుగా అయినా, సెకండ్ టేక్ అయినా, థర్డ్ టేక్ అయినా నవ్వుతూనే చెప్తుంటారు. హీఈస్ వెరీ హంబల్, హీఈస్ వెరీ హంబల్ పర్సన్. చాలా చాలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్. మీకు విష్క గారు? చాలా కామ్గా అవుతారు ఈ సెట్ లో. వచ్చామా, చేసారా, చేయలేకపోతే ఇంకొకసారి ఇక సరిగా ఫాస్ట్గా చేసేద్దాం అనేసి మళ్ళీ ఇంకొకసారి చాలా ఓపిక మీద చెప్పారండి, మాకు చాలా బాగా చూసుకున్నారు కూడా. నీకు డైరెక్టర్ గారు? చాలా పేషెన్స్, కంపోజ్, కామ్, నవ్వుతూ ఉంటారు. ఎంత సీరియస్ సిచ్యువేషన్ చాలా నవ్వుతుంటారు. మూడ్ లైట్ చేస్తారు అందరు నవ్వుతూ ఉంటారు. మీ ముగ్గురికి కాంబినేషన్ సీన్ ఉందా సప్తగిరి గారితో? అందరికీ ఉంది ఇండివిజువల్. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కదా. కాంబినేషన్ చాలా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మంచి పాటలు ఉన్నాయి. వైఫ్ పాట అని ఇద్దరు పాడతారు. పాడతారా? మాకోసం మ్యూజిక్ శ్రవణ్ గారు. నాకు గుర్తుంది, నేను కూడా అదే ఎత్తుగా అతను మంచి కంపోజ్ చేశారండి మ్యూజిక్. మీరు విన్నారు సాంగ్స్, మీకేది నచ్చింది అందులో? పేరు నాకు ఇదే వైఫ్ అంటే. వైఫ్ అంటే అందరికి అదే నచ్చుతుంది. రీసెంట్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నచ్చింది. మనం వినాల్సింది జాలి పడేది ఎవరు ఎక్కువ వినాలి. అసలు ఎందుకు జాలి పడాలని చూడట్లేదు ఎవరు.
అది కూడా పాయింటే, కాకపోతే అంటే అబ్బాయిలు చూస్తున్నారు, ఆ, అమ్మాయిలే కొంచెం వైఫ్ అంటేనే చూస్తున్నారు. అసలు తాతయ్య సో మొత్తానికి సెట్స్ లో అయితే మస్తు ఫన్ జరిగింది అనిపిస్తుంది మాకు. Yes. మూవీ గురించి చెప్పాలంటే థియేటర్స్ కి ఎందుకు రావాలి మేము అంటే ఏం చెప్తారు? కసిరెడ్డి గారు, మీ యాక్టింగ్ మీద బాగా కసి ఉన్నట్టుంది, చెప్పండి మీరు. ఖచ్చితంగా ఇప్పుడు అంటే సినిమా ఎందుకు రావాలంటే ఖచ్చితంగా మేము తీసాం కాబట్టి రావాలని చెప్తాం. ఎందుకంటే ఖచ్చితంగా రావాలి కాబట్టి. అంతేనా? అంటే రియల్ లైఫ్ లో మీకు ఎన్నో స్ట్రెస్ మనందరికీ ఉంటాయి కదండి, ప్రాబ్లమ్స్ మనకి ఉంటాయి, కానీ వచ్చిన 2 టికెట్ మామూలుగా సరే ఇప్పుడు ఎలా పొజిషన్ బాగాలేదు, థియేటర్కి జనాలు ఎక్కువ రావట్లేదు. సో మా కంటెంట్ బాగా గొప్పగా నమ్మాం కాబట్టి ప్రొడ్యూసర్ గారు ఇందాక మాట్లాడుతూ మాని షో ఫ్రీ పెడదామనే ఆలోచనలో కూడా ఉన్నారు. అవునా? ఓకే. అది ఈయనలోకి డెసిషన్ తీసుకొని చెప్తారండి. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆ జనాలంటూ లోపలికి వస్తే అప్పుడు పురుష సినిమా ఎలా ఉందో తెలుస్తుంది. మీరు లోపల రాకపోతే ఎవరు మాట్లాడతారు? సో అలా ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్ని థియేటర్ మార్నింగ్ షో ఏదైనా ఫ్రీ పెడితే థియేటర్ జనాలు లోపలికి వస్తే ఆ టాక్ ఏదైనా స్ప్రెడ్ అయ్యి మాకు బెస్ట్ జరుగుతుందేమని ఆలోచిస్తున్నాం. సో తప్పకుండా ఇప్పుడున్న పొజిషన్లో ఈవినింగ్ అయితే ఐపీఎల్ ఉంది, పైగా సమ్మర్, రకరకాల పొజిషన్లలో ఉండాలి. ఆ డెసిషన్ తీసుకొని నిజంగా దాని ద్వారా మాకు మంచి జరిగితే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతున్నాం. రైట్. ఫస్ట్ టైం అనుకుంటా అంటే సమ్మర్లో మంచి టైంలో వస్తుంది మూవీ. సమ్మర్ లో అందరు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు, ఐ మీన్ థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో ఉంటారు కాబట్టి. అండ్ డెఫినెట్లీ ఎవ్రీవన్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కామెడీ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని స్ట్రెస్ఫుల్ మూవీస్ కానీ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్నాయి. బట్ ఈ మూవీ సమ్మర్లో కూల్గా మా అందరినీ వైబ్ చేస్తుందని అనుకుంటున్నాము. మీరు మాత్రం ఖచ్చితంగా May 22nd తప్పనిసరిగా చూడండి పురుష. సో ఇది వాళ్ళ పురుష టీమ్తో చిట్ చాట్. మరిన్ని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి సాక్షి సినిమా.